హాయ్ అండి, అందరూ ఇలా ఉన్నారు. ఇప్పుడు మీకు కనబడేదంతా కోయట్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అంటే బస్ స్టాప్ అన్నమాట. మన దగ్గర ఎలా ఉంటుంది బస్ స్టాప్, ఇక్కడ కూడా అలాగే సేమ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ బస్సెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ప్రైవేట్ బస్సు, పబ్లిక్ బస్ అని చెప్పి. ఇక్కడ కనబడే బ్లూ కలర్ అన్నీ పబ్లిక్ బస్ అనమాట, కోయట్ ట్రాన్స్పోర్ట్ బస్సెస్, కేపీటీసీ అని చెప్పి. ఇక్కడ మీకు ఎదురుగా కనబడే 102 అని చెప్పి నేను ఉండే ఏరియాకి వస్తుంది అనమాట, మాబుల్లా. ఇక్కడ ఏంటంటే నంబర్స్ ఉంటాయి, మన దగ్గర ఎలా అంటే నేమ్స్ ఉంటాయి, విలేజ్ నేమ్స్. ఇక్కడ వచ్చేసి నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్స్ ప్రకారమే మనం వెళ్ళాలి. ఏ నంబర్ ఎక్కడెక్కడికి వెళ్తుందో అని చెప్పి మనం ఖచ్చితంగా మనకి తెలిస్తేనే మనం ఎక్కాలి, లేదంటే మళ్ళీ వేరే ఏళ్ళకి వెళ్ళిపోతాం, మళ్ళీ రివర్స్ రావాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు కనబడేదంతా బస్సు వాషింగ్ అనమాట. చూడండి ఎంత బాగుందో ఆటోమేటిక్గా. నేనైతే ఇప్పటివరకు చూడలేదు ఇండియాలో ఇలాగా బస్సెస్ వాష్ చేయడం అనేది బస్ స్టాప్లో. ఏమైనా డిపోలో కూడా చూడలేదు అనుకుంటా. మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి. వెనకాల సోప్ పెడుతున్నారు చూడండి, వెనకాల సోప్ పెడితే ముందర వచ్చేసి వాటర్ కొడుతుంది ఆటోమేటిక్గా. చూడండి, ఇవన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి అనమాట. కోవైట్ బస్సెస్ ఇవి గవర్నమెంట్ నుంచి. ఇంకోటి ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి, చూపిస్తాను చూడండి. చూడండి చూడండి ఇలా పెడుతున్నాం. ఇది వచ్చేసి ఇది కూడా ప్రైవేట్ బస్సే అండి. ఇప్పుడు వెనకాల కనబడేది చూడండి, రెడ్ కలర్ది డబుల్ డెక్కర్. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, రెడ్ కలర్. ఇవి వచ్చేసి ప్రైవేట్ బస్సెస్ అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఏరియాకి సేమ్ ప్రైజే ఉంటుంది. చూడండి, డబుల్ డెక్కర్ ప్రైస్ వచ్చేసి 250 ఫిల్స్ అన్నమాట, 250 ఫిల్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ డబుల్ డెక్కర్ బస్సు. ఇది హైదరాబాద్లో చూస్తుంటారు, రీలాంచ్ చేశారు కదా మళ్ళీ. ఇదండి వీడియో ఫ్రెండ్స్ ఈరోజు. దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరికీ థ్యాంక్ యూ. సైన్ ఆఫ్.